లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి రోమపత్రిక 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. అనుమానించువాడు తిన్న ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. ప్రార్థన చేసుకుందాం. మహా ఉపకారి, మా అందరి ఉపకారి, మా అందరికి ఎన్నో మేలు ఎన్నో ఉపకారములు చేస్తూ నిత్యము మాతో ఉండి నడిపిస్తూ ఉన్న మా సహకారి నీకు స్తోత్రాలయ్యా. మా దేవాది దేవ, మా లోకరక్షక, మా నిమిత్తము నరావతారమెత్తి మాలో ఒకనిగా మాలో ఇమిడిపోయిన తండ్రి స్తోత్రాలయ్యా. ఘోర పాపులమైనను మాలో ఉన్న పాపాన్ని పరిహరించి మాలో ఉండడానికి ఇష్టపడి మమ్మను మీ వశపరుచుకున్న తండ్రి స్తోత్రాలు. మాతో మాట్లాడుచు ఉండగా గ్రహింపు చేసుకునే మనస్సాక్షి మాకు దయచేయండి దేవా. నిన్ను మాత్రమే కోరుకుంటూ నీతో మాత్రమే సహవాసం చేస్తూ నీతో నడిచే గొప్ప భాగ్యం ఇచ్చి నన్ను మమ్మల్ని ఆదరించి మహిమా ఘనత కీర్తి ప్రభావములు అందుకొనమని మా మంచి ఉపకారి అయిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ రోజున మనము ప్రభువుకి అప్పగించుకోవాల్సినటువంటి ఏమైతే అప్పగించుకోవాలో దాన్ని మనము అప్పగించుకొని ప్రభు వైపుకు చూడాలి. లేఖనం ఏం చెప్తుంది అనంటే, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. స్వశిసాల్లోనికి వచ్చిన మనలో విశ్వాసం ఉండాలి, కానీ అవిశ్వాసం అనేది రాకూడదు. స్వశిసాల్లోనికి వచ్చిన మనలో చింత ఉండొచ్చు అంటారా? నీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. చింతతో కూర్చోకూడదు, దిగులుతో కూర్చోకూడదు, కలవరముతో కూర్చోకూడదు, గందరగోళంతో ఉండకూడదు. ఏ విషయంలో కూడా, దేని విషయంలో కూడా ఆందోళన అనేది మనలోనికి రాకూడదు. ధైర్యం కలిగించే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము గనుక మన దైవజనులు గురువర్యులు ఫాదర్ ఎం దాదాసాయి గారు అన్నారు, ధైర్యముగా ఉండుము ఓ విశ్వాసి. ధైర్యముతో వచ్చిన శ్రమలను ఏం చేయాలంట? శ్రమలను కూడా ఆహ్వానించి ధైర్యంగా ఉండాలట. సింహ పిల్లలు ఎలా ఉంటారటండి? నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారను. సింహ పిల్లలు ఎలా ఉంటాయండి? ధైర్యంగా ఉంటాయి. ఇప్పుడు నీతిమంతులకు కూడా, విశ్వాస వీరులకు కూడా ఏముంటుందంటే ధైర్యం ఉంటుంది. ధైర్యంగా లేమనుకోండి, చింతతో కూర్చున్నామనుకో అది పాపం. విశ్వాసం లేనట్టు అలా మనం కూర్చోకూడదు. దైవ సన్నిధిలో ఆయన మనలను గురించి చింతిస్తున్నాడు, మనం దేని గురించి కూడా చింతించకూడదు. వాక్య లేఖనాన్ని చదివితే పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఆయన వ్రాసినటువంటి మాట చూస్తే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మిమ్మును గురించి లక్ష్యము చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? మనలను లక్ష్య పెడుతూ ఉన్నాడు ఆయన. మనల్ని ఎవరు లక్ష్య పెడతారండి? చాలా సందర్భాల్లో మనం వేసుకుంటా ఉంటాం, నన్నెవరు చూస్తారండి, నన్నెవరు లెక్క పెడతారండి అంటాం. వాస్తవానికి నిన్ను నన్ను ఎవరు లక్ష్య పెట్టినా పెట్టకపోయినా ఆయన ఇక్కడ అంటున్నాడు, మిమ్మును గూర్చి ఆయన ఏం చేస్తున్నాడంట? లక్ష్యం ఉంచుతున్నాడు, చింతిస్తున్నాడు. గనుక మీ చింత ఏదైతే ఉందో అది యావత్తు కూడా ఆయన మీద వెయ్యండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. మనలో ఏంటి చింత అంటే, చాలామందికి జబ్బు పోదా అనే చింత, ఈ సమస్య తీరుతుందా లేదా అనే ఒక చింత, అసలు నా జీవితం గట్టెక్కుతుందా లేదా అనే ఒక చింత. కానీ ప్రభువే మనల్ని ఆహ్వానించి ఇక్కడ చక్కగా కూర్చోబెట్టారు. ఆయన నోరార పలుకుతూ ఉన్నారు, మీ చింత యావత్తు నా మీద వేయండి. దిగులొద్దు, చింతొద్దు, మీలో ఏ భీతి వద్దు, అనుమానం ఏమీ అవసరం లేదు. నా వైపు చూడండి, నేను బలవంతుడను, మీ బలహీనతలన్నీ నేను వహిస్తున్నాను, నేను పాపము లేని పాపరహితుడను, మీ పాపాలన్నీ నేనే భరిస్తున్నాను,
మీరేమీ అనుమానించకండి, కేవలం మీరు చేయవలసింది నన్ను మాత్రమే మీరు చూడండి, ఆరాధించండి, నన్ను మాత్రమే మీరు గణపరచండి అని ఆయన చెప్పగా మనం ఇక్కడికి వచ్చాం. అంతేనండి? మనుషుల కొరకు వచ్చామా? ఎవరిని చూడడానికి వచ్చాం? ఎవరితో మాట్లాడుకోవడానికి వచ్చాం? ఎవరికి మన సమస్య చెప్పడానికి వచ్చాము? ఆయన్ని మాత్రమే తీక్షణంగా చూడాలి. ఏంటి ఆయన్ని చూస్తే అంటే, ఆయనను చూసిన అంతా సరైపోతుంది. ఇది నమ్మి ఇక్కడ కూర్చోవాలి, సంతోషంగా కూర్చోవాలి, సమాధానము తెచ్చుకుని మరీ కూర్చోవాలి. చింతల్లో కూడా ఏం చేయాలి అంటే, మొదటిగా మనం చూస్తే ప్రియులరా, కీర్తనాకారులు తెలియచేశారు. 55వ కీర్తన 22వ శరణం చదువుకుంటే, చదవనమ్మా. నీ భారం యెహోవా దేవుని మీద మోపే, ఆయన నిన్ను ఆదుకొనును. చూడండి, నీ భారం నీవే మోస్తున్నట్టుగా ఫీల్ అవ్వద్దు. చింత వచ్చినప్పుడు ఏం చేయాలంటే, నీ భారాన్ని ఆయన మీద మోపు, నీ భారాన్ని ఆయన మీద మోపు. అప్పుడు దేవుడు నీకేం చేస్తాడట? మరి సహాయం చేసే దేవుడుగా ఆయన ఈ రోజున మన ముందు కూర్చున్నారు. సహాయకర్తను విడిచిపెట్టొద్దు దయచేసి. నిన్ను ప్రేమించే దేవుని మీద నేను ఈ భారాన్ని ఉంచు. భారం నువ్వు మోస్తున్నావా, దేవుడు మోస్తున్నారా? మన భారాన్ని మనం మోసుకుంటున్నామా, దేవుడు మోస్తున్నాడా? నిన్ను ఆదుకునేవాడు ఉన్నాడు. నాకెవ్వరు లేరని నీవు అనుకుంటున్నావు, నాకెవరున్నారు అని నీవు అనుకుంటున్నావు. అదేమి కాదు. నీ భారం అంతా కూడా ఆయన మీద మోపు, నిశ్చంతగా ఉండు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడట. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా ఏం చేయడు? కదలనీయడు. నువ్వు నీతిగా ఉండు, నీ భారం ఆయన మీద వేసే. నువ్వు భక్తి చేస్తున్నావు కదా, వాక్యాన్ని చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీకు విశ్వాసం ఉండి ఈ సాల్లోనికి వచ్చావు కాబట్టి నీ భారం ఇక ఆయన మీద వేసే. మనం ఏం చేయలేం. ఒకవేళ మనం మోసామనుకోండి, మనకి బలహీనతలు వస్తాయి, అవునంటారు కదా. బరువు ఏదైనా కూడా బరువే, భారం అనేది బరువుగానే ఉంటుంది. అది మోసేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మనం నీరసించిపోతాం. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు, నీకెందుకు, నా మీద వేయి అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి జీవితంలో ఏర్పడే సుడిగుండాలైనా, అలజడులైనా, తల్లడిల్లిపోతున్నటువంటి సందర్భాలు ఏవైనా కూడా, మునిగిపోతాననేటువంటి ఆలోచన నీకున్నా కూడా, నీ భారమంతా కూడా ఏమయ్యాలంట? ఎవరి మీద వేయాలట? ప్రభు మీద వేయాలట. చూడండి ప్రియులరా, మరి లేఖన భాగములో వ్రాయబడ్డటువంటి మాట ఏమిటి అని అంటే, ఆయన మనలను భరిస్తున్నాడు. మనం చాలా సందర్భాల్లో భారం మోస్తున్నట్లుగా అనిపిస్తుంది, కానీ మన భారం ఎలాంటిది అని అంటే, మరి ఆయనే మోస్తున్నాడు అని ఆయన మనకు అభయమిస్తున్నప్పుడు మనం మోయవలసిన భయమేమీ లేదు. ఇక చూడండి, యోబు గ్రంథములో యోబు గారు మూలుగులెడతా ఉన్నాడు. 23వ అధ్యాయం 2వ వచనములో, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. మూలుగు ఎలా ఉందంట? కంటే వ్యాధి ఎలా ఉందండి? భారంగా ఉంది. కొన్ని వ్యాధులు చాలా భారంగా ఉంటాయి. దీర్ఘకాల వ్యాధులు, దీర్ఘకాల చీకు చింతలు చాలా ఉంటాయి, రకరకాలు. అవన్నింటినీ కూడా ఎవరి మీద వేయాలి? యోబు తెలివి తక్కువవాడా? కాడు. తెలివైన తన జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించాడంటే, దైవ సన్నిధిలో ఉపయోగించాడు. ఎవరికి మొరపెట్టుకుంటున్నాడంటే, దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. మూలుగుతూ ఉన్నాడు. వ్యాధి చాలా భారంగా ఉన్న మూలుగుతూ ఎవరికి చెప్పుకుంటున్నాడండి? డాక్టర్కా? భార్యకా? ఏమండి చచ్చిన ఆత్మలకా? తన పిల్లల పేర్లు ఎత్తి ఏమైనా అంగలారుస్తూ ఉన్నాడా? లేదు. తన భార్యతో ఏమైనా తన వ్యధ పంచుకుంటున్నాడా? లేదు. ఏం చేస్తున్నాడండి? మూలుగుతూ దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడు. ఆయనకి నివారణ కలిగిందా లేదా? యోబు గారికి నివారణ కలిగిందా లేదా అండి? ఎంత లేసి బాధపడ్డావయ్యా, ఎంత లేసి బాధపడ్డావయ్యా అండమే కానీ తప్ప ఎవడు కూడా బాధ తీసివేసేవాడు లేడు. కానీ దేవుడు ఏం చేశాడు? తన బాధ అంతా కూడా తీసివేశారు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం ఈ రోజున. వ్యాధిని చూసి భయపడొద్దు. అది చాలా భారభరితంగా ఉన్నా కూడా ఒకానొక సందర్భం వచ్చేటప్పుడు దానిని నీ మీద నుండి ప్రభు ఏం చేస్తారు? ఈరోజు లైన్ పాఠములో ఒక మాట మనం చదువుకున్నాం కదా,
ఈరోజు లైన్ పాఠంలో మనం చదివేటువంటి మాట మీకు ఒక మాట మీరు తెలుసుకున్నారో ఒక విషయాన్ని చూసినట్లయితే, మనం చదివిన పాఠములో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో ఏమని రాశాడు అక్కడ అంటే 13వ వచనములో, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఏం చేస్తాడటండి? సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధన రానియడు. ఒకవేళ వచ్చినా కూడా దానిలో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు. కాబట్టి దేనికి కూడా మనం చింతించవలసిన అవసరత లేదు. ప్రియులరా, మనం చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర కూర్చున్న మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆయనకి అప్పగించుకోవాలట. మరి దేవుని యొక్క సన్నిధిలో యెషయా గ్రంథకర్త 14వ అధ్యాయము 25వ వచనములో మాట్లాడుతూ 14:25లో ఏమంటున్నారు? నా దేశములో అశ్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలుగొద్రొక్కెదను, వాని కాడి నా భుజముల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. వాని భారము వారి భుజం మీద నుండి ఏం చేస్తాడట? తొలగించబడును. భారం ఎత్తుకున్న వారులారా ఆయన పిలుస్తున్నాడు. మనకు అర్థమైతే మత్తయి సువార్త 11లో 28, 29 వచనాల్లో ఆయన పిలుస్తా ఉన్నాడు. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడెత్తుకుని నా యుద్ధ నేర్చుకొనండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా ఎద్దుకు రెండంతే, నేను మీకేమీ చేస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను. మీ ప్రాణానికి ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది అని పిలుస్తున్నాడు. ఎందుకంటే నా కాడి సులువు, నా భారము తేలిక అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి తండ్రి యొక్క ప్రేమను మనము కలిగి జీవిస్తున్నాము గనుక మన భారమంతా ఇప్పుడు ఎవరి మీద మోపాలట? దేవుని మీద మోపేయాలట. భారములన్నింటికీ నీవే అంటూ ఇందాక మనం పాడుకున్నాం కదా, భారములన్నిటికీ నీవేయంచు ధైర్యంబుతో చిందిలే ఓ యేసునాదా, ధైర్యంబుతో చిందిలే. మన భారములన్నింటినీ మోసే నాదుడు శ్రీ యేసునాథుడు మనకున్నారు కనుక మనం మోస్తున్నట్టుగా ఫీల్ అవ్వద్దు. మన భారాన్ని తీసివేసే ప్రభువుకు మనము మన చింత యావత్తు ఆయన మీద వేసుకోవాలట. రెండవది చూస్తే 118వ కీర్తన 8, 9 శరణాల్లో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు అంటే, నిన్ను పోషించి సంరక్షించే దేవునిపైన నమ్మకముంచు అని మాట్లాడుతున్నాడండి. చదువుదాం. మనుషులను నమ్ముకోవడం కంటే, ఇక్కడికి వచ్చాం కదా మనం, మనుషులను నమ్ముకుని వచ్చామా? ఎవరిని నమ్ముకుని వచ్చాం? దేవుణ్ణి నమ్ముకుని వచ్చాం, మనుషుల్ని కాదు కదా. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మా పాస్టర్ ప్రార్థన చేస్తుంది, లేకపోతే మా సన్నిధి బిడ్డలు ప్రార్థన చేస్తారని కాదు మనం ఇక్కడికి వచ్చింది. ఎవరిని నమ్ముకుని వచ్చాం? దేవుణ్ణి నమ్ముకుని వచ్చాం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీరు చాలామంది తెలియక మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి మీ పనులు చూసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నారు ఏంటంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎవరికో చెప్పడం కాదు, మనమే ప్రభువుకి ఏం చేయాలట? చెప్పుకోవాలట. రాజులను నమ్ముకోవడం కాదు, యెహోవాను ఆశ్రయించడం మేలు. మనం ఆశ్రయించాలండి, మనుషులను ఆశ్రయించొద్దు. ఎవరో చేస్తారు, ఎవరో వస్తారు అంటే కాదు, మనమే వచ్చి మనం దేవుణ్ణి ఏం చేయాలంట? ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు. ఆయన పైన మనం నమ్మకం ఉంచాలండి. ఆయన్ని నమ్ముకోవాలి. మనంతటికి మనం నమ్ముకున్నామనుకోండి, ఎలాంటి పరిస్థితులు ఎదురుపడినా కూడా ఆయన నిన్ను ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తారు, నిన్ను సంరక్షిస్తాడు. ద్వితీయోపదేశకాండ పుస్తకం 8వ అధ్యాయము 3లో మోషే గారు చక్కగా రాస్తూ 8:3లో ఏమంటున్నాడంటే, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి
నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను. ఎంత గొప్పగా పోషించాడండి ఆ రోజునని నేను ఈ రోజుకి కూడా నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆయన్ని మనం నమ్ముకోవాలి. ఆయన మన పోషకుడు. చూడండి, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన కూడా నరులు బ్రతుకుదురు అని ప్రూవ్ చేశాడండి ఆయన. అందుకని ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడు ఎరగనటువంటి మన్నాతో ఏం చేశాడంట? పోషించాడట. ఈ రోజుకి కూడా దేవుడు మనలను పోషిస్తూ ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథం 49:23 ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. 49:23 భాగమును చూస్తే, రాజులు నిన్ను పోషించుదురు. రాజులు నిన్ను పోషించే తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారి భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేదరు. నీ పాదముల ధూళి నాకెదురు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందరు. చూడండి, మోషే గారిని ఎవరు పోషించారండి? అర్థం చేసుకుందాం. మోషే గారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఇక్కడ మాట సెలవిచ్చిన వాడు నమ్మదగిన వాడు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగా. రాజేమైనా మోషే గారిని కన్నాడా? ఫరో. కానీ ఎవరు పోషించారండి? ఎవడు చంపేస్తానన్నాడో దేవుడు వారి దగ్గర ఏం చేశాడంట? పోషించే తండ్రిగా ఏర్పాటు చేశారు. రాణీలు ఏం చేశారంట అండి? పాలిచ్చు దాదులుగా దేవుడు మోషే గారికి గొప్ప ఆదరణ కలిగించలేదా? హట్టి సహవాసంలో పెరుగుతున్న మనకు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తారంట? రాజులు మనల్ని పోషించే తండ్రులుగా చేస్తారట. ఈ మాట మనం నమ్మాలి. చూడండి, ఈ మాటల్లో మనం చూస్తే వారు భూమి మీద సాగిలపడి నీకేం చేస్తారు? నమస్కారం చేస్తారు. ఫరోకి దేవుడు ఎవరండి? ఫరోకు దేవుడు ఎవరు? ఎవరికి నమస్కరించారు వారు? ఫరో మోషేకి నమస్కరించారు. ఇక్కడ వాక్యం నెరవేరుతా ఉంది. నీ పాదముల ధూళి నాకెదురు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిక పెట్టుకుని వారు అవమానమునందరనియు నీవు తెలుసుకుందరు. నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు. మాట ఇచ్చాడంటే మాట తప్పడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను పోషించే వాడిగా నేనున్నాను అని అంటున్నాడు. కాబట్టి మనం పోషణ నిమిత్తం ఏమి భయపడక్కర్లేదు. చాలామందికి చింత ఏంటంటే, ఏం తినాలా, ఏం త్రాగాల, ఏం కట్టుకోవాలా, ఏం నాటుకోవాలా, ఈ చింతలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోతున్నారు. కానీ ఆయన ఇక్కడ అంటున్నాడు, నీ కొరకు నేను ఏర్పాటు చేశాను. ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు. కాకుల మీద అంటారా? కాకుల మీద కాదు, దేవుడు ఏలియా మీద ఆధారపడ్డాడు. కానీ దేవుడు దేనికి ఆజ్ఞాపించాడు? కాకోలములకు ఒక కాకైతే పోన్లు అనుకోవచ్చు, ఒక కాకైతే ఏదో తెచ్చిందేమో అనుకోవచ్చు. ఇప్పుడు కాకోలములు, చాలా కాకులు, ఉదయము అస్తమయం, ఉదయం అస్తమయం, ఉదయం అస్తమయం అలా తీసుకుని వస్తూనే ఉన్నాయి. ఏంటి వాటికి పని? ఎంత గొప్ప దేవుడు అండి! అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. పోషణ లేదు అని అనొద్దు. ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తున్నాడు. ఇక మూడవదిగా చూస్తే యెషయా గ్రంథం 66:13 చూస్తే, నిన్ను ఆదరించి హక్కును చేర్చుకునే మంచి స్నేహితుడు ఉన్నాడని మర్చిపోకు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఒకని తల్లి వాన్ని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను అంటున్నాడు. ఆదరించే దేవుణ్ణి మర్చిపోవద్దు. ఎందుకు చింత, ఎందుకు భీతి, ఎందుకు భయం, ఎందుకు ఆందోళన, ఎందుకు తల్లడిల్లిపోతున్నావు? ఏ విషయంలో కూడా చింతించవలసిన అవసరత లేదు. నిన్ను ఆదరించి హక్కును చేర్చుకునే మంచి స్నేహితుడిని మర్చిపోతున్నావేమో. ఆయన అంటున్నాడు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించేదను. 49 చూడండి, 15 ఇదే గ్రంథం 49:15 యెషయా గ్రంథం. ఏమంటున్నాడండి? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎంత గొప్ప మాట! స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? ఈ రోజుల్లో మనం చూస్తున్నాం.
అక్రమ సంబంధాలు పెట్టుకొని కనీసి ఏమండి దయాదాక్షిణ్యం లేకుండగా బిడ్డల్ని పారేసిన తల్లులు ఉన్నారు. అందుకని వాక్యములో వ్రాస్తాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా మరవలేదు, కానీ మరుస్తుంది. ఈరోజు దినాల్లో వారైనా మరుచుదురు కానీ, అవునా కదండి, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను, చూడు నా అరచేతుల్లోని నిన్ను చెక్కుకున్నాను. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి ప్రియులారా, ఎంత హక్కును చేర్చుకుంటున్నాడో. ఇంత గొప్ప దేవుణ్ణి కలుగుండి దేనికండి చింతించడం. సామెతల గ్రంథం 17:17లో చూస్తే 17 వచనంలో మరి నిజ స్నేహితుడట విడవకుండా ప్రేమిస్తాడటండి. మన స్నేహితుడు ఎలాంటి స్నేహితుడండి? నిజ స్నేహితుడు కాబట్టే విడవలేదండి. ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు, మన కొరకు ప్రాణం పెట్టడానికి తెగించింది నిజమైన ప్రేమ. అందుకని నేను నిజమైన మంచి కాపరిని అంటున్నాడు. ఆయన కాపరి, మన ఊపిరి, మన స్నేహితుడు, మన రక్షకుడు, మన పోషకుడు. ఆయన ఉండగా మనం దేని కొరకు కూడా చింతించవలసిన అవసరం లేదు. కనుక ప్రియులరా, మరి దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, దేవుడు మనల్ని కనికరించే దేవుడు. చింతొచ్చి ఒకవేళ చింతిస్తూ ఉన్నావు కూడా అది నీకు మంచిది కాదు. చాలామంది అంటారు, చింతించకుండా పోతే ఏం చేయగలమండి అంటారు. కాదు ప్రియులరా, చింత యావత్తు ఎవరి మీద వేయాలట? ప్రభు మీద వేసేయాలట. మీకు కష్టమే కానీ ప్రభువుకి కష్టం కాదు కదా. మనకు అసాధ్యమే కానీ ఆయనకి సుసాధ్యం. సాధ్యపరిచిన దేవుడు మనకున్నారు. అందుకనే మరి చాలామంది అనుకుంటారు, ఈ రోగం పోతుందా అని. 41వ కీర్తన 3వ చరణంలో చదివితే 41వ కీర్తన 3వ చరణంలో రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదు. రోగశయ్య, ఈ రోగం వచ్చిన వాడు పడక మీదకి ఎక్కితే ఎలాగా ఆదరణ లేనివాడిగా ఉంటాడో అలాంటి వాడిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆదరిస్తాడట. రోగం వస్తే దేవుడే మనకి మందు వేస్తాడు. అందుకని బాగు చేసే వైద్యుడి వైపుకు చూడాలట కానీ చింతించకూడదట. ఆదరించే ప్రభు వైపుకు చూడాలి కానీ చింతించకూడదట. ఇక 4వది చూస్తే సామెతల గ్రంథంలో నిన్ను హత్తుకొని ఆశీర్వదించే యేసువారు ఉన్నారు కాబట్టి ధైర్యం కలుగుండు అంటాడు. సామెతల గ్రంథం 28:1లో చూస్తే ఎవడూ తరమకుండగానే దుష్టుడు పారిపోతాడు, అయితే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. నిన్ను హత్తుకొని ఆశీర్వదించి యేసువారు ఉన్నారు కాబట్టి ఎలా ఉండాలి? మనం నీతి కలిగి ధైర్యంగా ఉండాలంట. నీతిమంతుడైన క్రీస్తుని వెంబడిస్తున్న మనం నీతిమంతుల్లాగా ధైర్యం కలిగి ఉండాలట. ధైర్యమే మనకు మెడిసిన్. ఎలా ఉండాలండి? నాకేంటి, నా ప్రభు ఉన్నారు. మనల్ని బట్టి కాదు సుమా, మనమంటే ఏమి లేనివారం, మట్టివారం, వట్టివారం. కానీ మనకెవరున్నారు? మన ధైర్యం ఏంటి అంటే ప్రభువే మన ధైర్యం, ప్రభువే మన మెడిసిన్. కాబట్టి ఆయన వైపు చూడాలట. చూడండి, ఆయన మనల్ని ఏం చేస్తారు? ఆశీర్వదించే దేవుడు, హత్తుకుని ఆశీర్వదించే దేవుడు, కాపాడే దేవుడు, కరువులో కూడా మనలను ఆదరించి కాపాడి బలపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం విడిచిపెట్టొద్దు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనములో 10:34 హెబ్రీ పత్రికలో ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ధైర్యాన్ని ఏం చేయకూడదంటండి? విడిచిపెట్టకూడదట. ధైర్యంగా ఉండండి. ఖైదులో ఉన్న వారిని కూడా కరుణించారు. ఎందుకు అంటే మీరు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉందని ఎరిగి మీ ఆస్తి కూడా కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. కాబట్టి మీరు గొప్ప ధైర్యం కలిగిన వారు. మీరు ధైర్యంగా ఉండండి, విడిచిపెట్టకండి. ఏముంది? దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉంది. ధైర్యంగా ఉంటే ఏముంటుందంటండి? బహుమానం ఉంటుందంట. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలట. కరువు వచ్చినా బాధపడకూడదు, ఇబ్బంది కలిగినా బాధపడకూడదు. ధైర్యమే మనకి దేవుడిచ్చిన ఆయుధం. అందుకని అంటున్నాడు, మీరు
భయపడుటకు దాస్యపాత్మను మీరు పుచ్చుకోలేదు. దత్తపుత్రులం మనం. అందుకని దేవునికి మొరపెడితే ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలట. అలా మనం ఉంటే గనక దేవుడు మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి దేనికి చింతించకండి, దేనికి కూడా బాధ పెట్టుకోకండి. దేవుని దగ్గరికి వచ్చి మరి మనోచింత తొలగించుకొని, దైవజనులు అన్నారు కదా, మనోవిచారం వద్దు మీకు, మహిమ తలంపు కావాలి మీకు. ఏ తలంపు? దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, నా సమస్య తీరుస్తాడు, నాకు సహాయం చేస్తాడు అనే ధైర్యం కలిగి మీరు ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తారు. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మెగారుడుగా మమర్చుకొచ్చి నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరుచు ఉన్న తండ్రి స్తోత్రాలు. మా చింత యావత్తు నీ మీద వేయమన్నావు, వేసి నీ వైపు చూస్తున్నాం. మీ సహాయం మాకు దయచేసి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, స్థిరపరిచి మహిమ వేగం ఎక్కించి మహిమను అందుకొనమని మా ఉపకారి, మా సహకారి యేసుక్రీస్తు వారి నామం అందు వేడుకుని ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.